హరి ఓం శ్రీ గురుభ్యో నమ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస పాదాభివందనాలు. దశమహావిద్యల్లో రెండవ విద్య అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం తారాదేవి. ఈ తారాదేవి స్వరూపం సాక్షాత్తు పార్వతీ స్వరూపమైనటువంటి అమ్మవారిని నీల సరస్వతిగాను ఉగ్రతారగా కూడా పిలుస్తారు. మన దశమహావిద్యల్లో మనం మాట్లాడుకున్నప్పుడు మొదటి విద్య ఏదైతే ఉందో ఆ విద్యలో కాళీ స్వరూపాన్ని చాలా భయంకరంగా మనం చూసాం. అమ్మవారు చెబుతుంటుంది, మొదటి రూపంలోనే నేను నీకు ఇలా దర్శనమిస్తున్నాను, కేవలం నీ కష్టాలను తీర్చడం కోసమే ఇప్పుడు నేను రెండో రూపంలో దర్శనమిస్తున్నానని చెప్పి అమ్మవారు ఉగ్రతారాగా దర్శనమిస్తారు. ఈ ఉగ్రతారాగా ఎప్పుడైతే దశమహావిద్యల్లో అమ్మవారిని మనం ఆరాధించడం ప్రారంభం చేశామో, కాళీదేవతగా ఉన్నప్పుడు మనం చేసినటువంటి సాధన ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే అక్కడ ఉపాసన జరిగిందో, ఎక్కడైతే అక్కడ ఆరాధన జరిగిందో, అక్కడ ఏదైనా పొరపాట్లుగా జరుగుంటే ఆ శిక్ష ఇక్కడ అనుభవిస్తాం. అందుకని అమ్మవారు ఒక రూపం నుంచి ఉగ్రతారాదేవిగా అమ్మవారు అవతారాన్ని ఎత్తి, అమ్మవారు చేతిలో ఒక ఖడ్గము, ఒక చేతిలో పుర్రెల మాల, అంటే ఒక చేతిలో పుర్రెను పెట్టుకొని అమ్మవారు మనకు చాలా ఉగ్రంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ తల్లి ఎక్కువగా ఇష్టపడేటువంటి ప్రాంతం శ్మశాన ప్రాంతం. అందుకని మహంకాళీ దేవత అని అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది శ్మశానం. మరి ఉగ్రతార అమ్మవారిని దర్శించుకోవడానికి ఉండేటువంటి ప్రదేశం శ్మశానం. కాబట్టి ఎవరైతే ఈ సాధన చెయ్యాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఈ ఉపాసన పొందాలని అనుకుంటున్నారో వీరికి అమ్మవారు ఉగ్రతారగా దర్శనమిస్తారు. అంటే మనిషిలో ఉన్నటువంటి సాధన చెయ్యాలనుకున్నటువంటి, సాధకుడుగా మారాలనుకున్నటువంటి వారికి, ఉపాసన పొందాలనుకుంటున్నటువంటి వారికి, మంత్రాన్ని స్వీకరించాలనుకున్నటువంటి వారికి అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని చూసి తట్టుకోగలిగేటువంటి శక్తి వాళ్ళల్లో ఉండాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద అధర్మంతో ప్రయాణం చేసినప్పుడు కలిగేటువంటి ద్వేషము, ధర్మాన్ని తొక్కుతూ ఉన్నప్పుడు మనలో కలిగేటువంటి రుగ్మత, ఇవన్నీ కూడా ఉగ్రతారాకు సంబంధించినటువంటివే. అందుకనే లోక కళ్యాణార్థం కోసం దశమహావిద్యల్ని చాలా నిగూఢంగా ధర్మ కార్యార్థమే వాడాలని చెబుతారు. అందుకని ఇవి గురువు సమక్షంలో చేయగలిగితేనే ఉగ్రతారాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఉగ్రతారాదేవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం కోసం, ఉగ్రతారాదేవి యొక్క మంత్రాన్ని మనం పొందడం కోసం, తారాదేవి యొక్క అనుగ్రహ సిద్ధి మనం పొందడం కోసం దేనికోసమై ఉంటుందనంటే అష్టైశ్వర్యాలు, కష్టాల నుంచి గట్టెక్కడము, అమ్మవారి యొక్క శక్తిని మనలో నిక్షిప్తం చేసుకోవడం, మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, ఏదైనా ఒక పని మీద నిబద్ధతను పెంచుకోవడం, ఇలాంటి వాటి మీద ఉపయోగపడేటువంటి శక్తి ఉగ్రతారాదేవి. చాలా సమస్యలతో, జటిలమైనటువంటి సమస్యలతో ఉండిపోతున్నామండి, నాకు ఎటు దారి దొరకట్లేదండి, మధ్యలో స్తంభించిపోయామండి అని అంటారు. అయితే నీకు ఉగ్రతారాదేవి అవసరం అని చెప్పి ఉగ్రతారాదేవి మంత్రాన్ని వారికి ఉపాసనగా ఇవ్వాలి. మరి ఇప్పుడు ఉపాసన తీసేసుకున్న తర్వాత ఉగ్రతారాదేవి వరం ఇచ్చేస్తుందా అంటే లేదండి. ఉగ్రతారాదేవి అనుగ్రహము శ్మశానంలోనే దక్కుతుంది. అందుకని ఈ మంత్రాన్ని, ఈ ఉపాసనను, ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఏ వ్యక్తి అయినా సరే తన సమయంలో ఏదో ఒక రోజు అంటాకి కుదరదు. అష్టమి రోజా, పౌర్ణమి రోజా, అమావాస్య రోజా, ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజును వెంచుకొని సాధన చేస్తూ ఉన్న సమయంలో మాత్రమే నీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఒక శ్మశానాన్ని బయట నుంచి అలా చూసి వెళ్ళండి చాలు. ఎందుకనంటే అమ్మవారు శ్మశానవాసి, అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రదేశం శ్మశానంగానే చెబుతారు. ఇవి తంత్రపురాణంలో ఉంటుంది. అందుకని ఉగ్రతారాదేవిని ఆరాధించాలి అని అంటే మన మనసుని అమ్మవారికి నివేదనగా సమర్పించాలి. అప్పుడు ఉగ్రతారాదేవి అనే మంత్రాన్ని పఠించగలగటానికి సామర్థ్యం వస్తుంది. తరువాత మన తత్వాన్ని, ఏదైతే మన యొక్క దేహం ఉందో ఈ తనువుని అమ్మవారికి నివేదనగా సమర్పించాలి. దానిని ముద్ర అని అంటారు. ఆ తర్వాత గురువు యొక్క సమక్షంలో ఒక యంత్రస్వరూపంగా గురువు యొక్క చేయి పట్టుకుని మనం ముందుకు వెళ్ళగలగాలి. ఈ 3 మంత్ర తంత్ర యంత్రాలతోటి అనుష్ఠానం చేయగలిగి వాటి ద్వారా మనం ప్రయాణం చేయగలిగితేనే దశమహావిద్యలు సొంతమవుతాయి. అందుకని ఈ ఉపాసన పొందినప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాం తారా హం హం కురు కురు స్వాహ, ఇలాగా ఈ మంత్రాన్ని స్మరిస్తూ అమ్మవారికి ఇష్టమైనటువంటి మహానివేదన ఏమిటో తెలుసా? వరి కంకెలు మరియు కూష్మాండాలు.
వీటిని అమ్మవారికి 5 కూష్మాండాలు, అన్ని వరికంకులు అమ్మవారికి రాత్రిపూట అంటే 11:30 నుంచి 12:30 మధ్యలో మాత్రమే అమ్మవారికి ఇవి సమర్పించి ఆ యొక్క సాధనను కానీ చేయగలిగితే దీనికి ఉపయోగం ఎవరికో తెలుసండి? సాధకుడికి మాత్రమే. ఎందుకనంటే దశమహావిద్యలన్నీ కూడా నేర్చుకోగలగటానికి అర్హత కలిగినటువంటి వాడు గురు సాక్షాత్కారంతో ఎవరైతే ఉన్నారో, గురువు యొక్క విలువలు ఎవరికైతే తెలుసున్నాయో, గురువుని ఎవరైతే అమితంగా ప్రేమించగలుగుతారో వారికి మాత్రమే ఈ విద్యలు అవలంబిస్తాయి. కాబట్టి వారికి మాత్రమే ఆ దేవత యొక్క సాక్షాత్కారం దక్కుతుంది. ఎందుకనంటే సాక్షాత్తు కాళీ స్వరూపంలో కూడా చెబుతారు దశమహావిద్యల్లో ఆది గురువు అమ్మ. కాబట్టి అమ్మ యొక్క విలువ తెలిసిన వాడికే, అమ్మను గౌరవించిన వాడికే, అమ్మను ప్రేమించగలిగిన వాడికే, అమ్మను సాక్షాత్తు కాపాడుకోగలిగినటువంటి వాటి మాత్రమే ఈ దశమహావిద్యలు అందుతాయి అని చెప్పబడుతుంది. కాబట్టి గురువు యొక్క సాక్షాత్కారంతో, గురువు ఇచ్చినటువంటి మంత్రశక్తితో మాత్రమే ఈ ఉగ్రతారాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇందులో నీలి సరస్వతీదేవిగా అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తారు. దాని అర్థం ఏమిటి అని అంటే అమ్మవారిని మనం స్మరించేటప్పుడు మనలో ఉన్నటువంటి అఖండ జ్ఞానాన్ని పెంచుకోమని దాని పరమార్థం. అంటే అరే ఈ విద్య అంతా కూడా నీకు వచ్చేటట్లుగా నేను చేస్తున్నాను, ఈ మంత్రాన్ని ఉపాసన పొందేవు, ఈ విద్య నేర్చుకోవాలని అనుకుంటున్నావు, కానీ దుర్మార్గం వైపు, అధర్మం వైపు కానీ నువ్వు ఇలా ప్రయాణం కానీ చేస్తే ఈ చేతిలో ఉన్నటువంటి ఖడ్గంతో ఈ పుర్రె మాదిరిగా నిన్ను శిరస్సు ఖండిస్తానని చెప్పి అమ్మ మనల్ని హెచ్చరిస్తుంటుంది. అందుకని దశమహావిద్యలు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు భక్తి, వినయం, విధేయతతో పాటుగా గురు యొక్క సాక్షాత్కారం కూడా తప్పనిసరి. కాబట్టి ఈ విద్యను ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. కావలసిందల్లా నిబద్ధత, నమ్మకము, అమ్మవారి మీద అమితమైన ప్రేమ. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.